వెల్కమ్ టు మై ఛానల్ అంజూస్ ఆర్ట్స్ వెల్. సో ఈరోజు మనం రౌండ్ డోర్ మ్యాట్ని ఎలా అల్లుకోవాలో చూద్దాం. సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి డోర్ మ్యాట్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఏదైనా పాత శారీని తీసుకోవాలి. సో తీసుకొని ఇలా చూపించిన విధంగా 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా చీర మొత్తాన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ తీసుకుంటూ ఇలా కట్ చేసుకున్న ఈ చీర ముక్కల్ని మనము ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఒక ఉండలాగా చుట్టుకోవాలి. పర్ఫెక్ట్గా డోర్ మ్యాట్ అల్లాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనకు ఇలా బయట నీడిల్స్ దొరుకుతాయి, అల్లుకున్న నీడిల్స్. సో వాటిని తీసుకోవాలి. సో చూపించిన విధంగా ఒక ముడి అనేది వేసుకొని ఇలా ముడి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క నాట్ వేసుకోవాలి. ఇలా మనము ఒక్కొక్క నాట్ని వేసుకోవాలి. ఇలా 24 నాట్స్ని నేను వేసుకున్నాను. మీరు కావాలంటే 26 నాట్స్ కానీ 28 నాట్స్ కానీ వేసుకోవచ్చు. ఎంత పెద్దగా కావాలనుకుంటే అన్ని ఎక్కువ నాట్స్ వేసుకోవాలి. నాట్స్ అనేటివి ఈవెన్ నెంబర్ నాట్స్ వేసుకోవాలి. ఇలా 24 నాట్స్ని వేసుకోవాలి. సో ఇలా 24 నాట్స్ని వేసుకున్నాము ఇక్కడ. సో ముందుగా ఇంకో నీడిల్ తీసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇలా ఫస్ట్ నాట్లో ఇన్సర్ట్ చేసుకొని ఇలా దారాన్ని ఇలా తిప్పి ఇలా తీసుకోవాలి. చూపించిన విధంగా తీస్తే ఒక నాట్ వచ్చేస్తుంది. ఇలా జాగ్రత్తగా చూడాలి. సో ఇలా చూపించిన విధంగా మనము అల్లుకోవాలి. సో ఇలా ఒక్కొక్క నాట్ని మనము అల్లుకోవాలి. సో ఇలా ఈ మొత్తం లైన్ని మనము ఇలానే అల్లుకోవాలి. సో ఇక్కడ చూపించిన విధంగా మొత్తము ఇలా అల్లుకోవాలి. సో ఇలా మనము ఒక లైన్ మొత్తము ఇలా పైనుంచి కింది వరకు మనము అల్లుకుంటూ వచ్చాము. సో ఒక లైన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ కింది నుంచి మళ్ళీ అల్లుకుంటూ రావాలి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం డిజైన్ కనిపిస్తుంది మనకు. సో ఇప్పుడు మళ్ళీ ఈ కింది నుంచి ఒక్కొక్క నాట్ తీసుకుంటూ మళ్ళీ పైదాకా అల్లుకుంటూ రావాలి. సో సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ మనం ఈ లైన్ కూడా ఇలానే అల్లాలి. సో ఇలా మనము కింద నుంచి పైకి దాకా మళ్ళీ అల్లుకుంటూ రావాలి. సో
సో ఇక్కడ కొంచెం డిజైన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ కూడా మనం సేమ్ ప్రాసెస్గా అల్లాలి. ఈ లైన్లో మనము కింది నుంచి 2 వదిలేయాలి. 2 knots అనేటివి మనం వదిలేయాలి. వదిలేసి సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సో ఈసారి మనం 22 knots అల్లుతాము. సో ఇలా కింద 2 మనము వదిలేసాము. సో వదిలేసి ఇలా ఇప్పుడు మనం దారాన్ని అటు దిక్కు ఇలా నీడిల్స్ వెనక్కి వేసుకుందాము. ఇప్పుడు నీడిల్స్ని తిప్పి ఇప్పుడు మళ్ళీ మనము పై వరకు వదులుకుంటూ రావాలి. సో దారాన్ని ఇలా మనము ఇటు దిక్కు పెట్టుకొని ఇక్కడ 2 వదిలేసాము మనం 2 knots. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ సేమ్ ప్రాసెస్ అల్లుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ప్రాసెస్ తెలుసుకుంటే మనకు అల్లుకోవడం చాలా సులభంగా ఉంటుంది. సో సెకండ్ లైన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ కింద మనము 2 knots వదిలిపెట్టాము. సో ఇప్పుడు థర్డ్ లైన్కి మనము మరి 2 knots వదిలిపెట్టాలి. అంటే 4 knots వదిలిపెట్టాలి. సో ఇలా మనము అల్లుకుంటూ ఇలా 4 knots వదిలిపెట్టాలి. సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఇప్పుడు మనం దారం వెనక్కి వేసుకొని సో ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్లో అల్లుకుంటూ రావాలి. సో ఇలా మొత్తం అల్లుకుంటూ రావాలి. సో ఇక్కడ 2 వచ్చే వరకు మనము అల్లుకుంటూ రావాలి. సో 2 వదిలిపెట్టుకుంటూ 2 వచ్చే వరకు మనం అల్లుకుంటూ వచ్చాము. సో అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొత్తము 24 knots అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ని మనం స్టార్టింగ్లో ఎలా అయితే చేసామో సేమ్ అలానే మళ్ళీ 24 knots అల్లాలి. అండ్ తర్వాత మళ్ళీ రివర్స్ రావాలి. అండ్ మళ్ళీ నెక్స్ట్ లైన్కి 2 వదిలిపెట్టుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట. సో ఇలా ఒక డోర్ మ్యాట్ చేయడానికి 12 parts మనము అల్లుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ అనేది ఇలా అయిపోయింది. సో ఇలా ఇంకా 11 partsని అల్లుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటూ 2 వదిలేసుకుంటూ అల్లుకోవాలి.
సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ 2 వదిలిపెట్టుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ అల్లుకుంటూ వస్తున్నాను. సో ఇలాగే మొత్తం డోర్ మ్యాట్ మొత్తం సేమ్ ప్రాసెస్ని వాడతాము. ఒక్కొక్క పార్ట్కి ఇలా మనం 2 వదిలేసుకుంటూ అల్లుకోవాలి. అండ్ దాని తర్వాత ఒక పార్ట్ ఫినిష్ అవ్వగానే మళ్ళీ 24 knotsని అల్లుకోవాలి.
సో ఇక్కడ నేను 3 పార్ట్స్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. సో 3 పార్ట్స్ తర్వాత ఇక్కడ మనకు ఇలా కొంచెం కొంచెం సర్కిల్ షేప్ రావడం మొదలవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం అల్లిన తర్వాత మనకి 12 పార్ట్స్ అల్లిన తర్వాత సో ఇప్పుడు మనం ఎండింగ్లో మనము ఇలా ఇప్పుడు ఒక్కొక్క నాట్ తీసుకోవడం బదులు ఇప్పుడు ఇక్కడ 2 నాట్స్ని మనం తీసుకొని అల్లుకోవాలి. సో ఇక్కడ నేను 2 నాట్స్ తీసుకున్నాను అండ్ ఇలా స్ట్రిప్ని నీడిల్కి వేసుకొని ఇలా సో చూపించిన విధంగా సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి అల్లుకోవాలి. ఇక్కడ మనకు నాట్ అనేది పడిపోయింది. ఇప్పుడు ఈ నాట్ని మళ్ళీ నీడిల్కి వేసి మళ్ళీ 2 నాట్స్ తీసుకుంటూ సేమ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. సో ఇలా మళ్ళీ ఆ నాట్స్ అల్లింద అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి వేస్తాము. సో ఇక్కడ కొంచెం డిజైన్ రావడం మొదలవుతుంది. సో ఇక్కడ ఎండింగ్ అనేది ఇలా మొత్తం లైన్ని మనము ఫినిషింగ్ ఇలా 2 నాట్స్ తీసుకుంటూ అల్లుకుంటూ ఉండాలి. సో లాస్ట్ నాట్ మనకు ఒకటి మిగిలిపోతుంది. సో మిగిలిపోయిన తర్వాత ఈ నాట్ని మనము ఈ దారాన్ని మనము బయటికి ఎగుతాము. మనకు కొంచెం పొడవుగానే ఎక్స్ట్రాగా వదిలిపెట్టుకోవాలి. సో ఇక్కడ నేనైతే సో ఇంత పొడవుగా ఉంచుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ ముడి అనేది పడిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ మిగిలిన దారంతో మనము ఈ 2 పార్ట్స్ని మనము ఇక్కడ జాయిన్ చేస్తామన్నమాట. సో ఇలా ఈ దారంతో మనము మిగతా పార్ట్ని జాయిన్ చేస్తాము. సో దీనికి మనకు దబ్బనం సూది తీసుకోవాలి. సో దానికి నేను ఇక్కడ ఆల్రెడీ చీర పెట్టుకున్నాను, చీర స్ట్రిప్. సో ఇప్పుడు మనము గ్యాప్స్ ఉన్న దగ్గర ఇప్పుడు కొంచెంగా ఇలా ఒక్కొక్క గ్యాప్ నుంచి ఇలా సూదిని తీసుకుంటూ ముడి వేయాలి. సో ఇలా జాయిన్ చేసుకుంటూ మొత్తం జాయిన్ చేయాలి డోర్ మ్యాట్ని. సో ఇలా సూది సహాయంతో మనము ఈ చీరతోటి మొత్తం జాయిన్ చేసేయాలి. సో జాయిన్ చేసేటప్పుడు చాలా టైట్గా జాయిన్ చేయాలి. డోర్ మ్యాట్ అనేది ఊడిపోకుండా గ్యాప్స్ మధ్యలో నుంచి మనము సూదిని తీసుకోవాలి. సో ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి. సో ఇలా చూసారంటే ఇక్కడ మనకు జాయిన్ చేసినట్టుగా తెలుస్తలేదు. సో ఇలానే పర్ఫెక్ట్గా జాయిన్ చేయాలి. సో ఇలా ఎండింగ్ వరకు మనము జాయిన్ చేసుకుంటూనే రావాలి. సో ఇలా మొత్తం అల్లుకున్న తర్వాత ఎండింగ్లో మనము ఇలా సూదిని తీసుకొని ఇలా చివర్లో కొంచెం ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎండింగ్స్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ముడి వేసుకున్నట్టు జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎండింగ్స్ని మనము సూదితోటి ఇలా పెట్టుకొని ఇక్కడ ముడి వేయాలి. సో చూపించిన విధంగా ఇలా ముడి వేయాలి. సో
సో ఇప్పుడు డోర్ మ్యాట్ అనేది పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎక్స్ట్రా దారాన్ని మనం కట్ చేసుకోవాలి. సో అంతే. సో ఇలాంటి సింపుల్ డోర్ మ్యాట్ రెడీ అయిపోతుందండి. సో మీకు ఇలా పాత చీరలతోటి రీయూజ్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.